ఇదిగో అక్క, నీ పేరు రాజేశ్వరి, మీ ఆయన పేరు బాబురావు. ఈ 5 ఏళ్ల జగనన్న పాలనలో మీకు మీ కుటుంబానికి అమ్మ ఒడి ఆటో నేస్తం పథకం కింద 1,02,000 రూపాయలు లబ్ధి చేకూరింది. ఈసారి కూడా తప్పనిసరిగా మన జగనన్నకు ఓటేయాలా? ఒక్క నిమిషం ఆగండి. అక్క, టీలు గట్రా ఏం వద్దులేక. ఇదిగో పట్టుకో. ఏంటక్క ఇదే? ఈ 5 ఏళ్లలో బటన్ నొక్కి మాకిచ్చిందంతా చెప్పావు, మరి అలాగే ఈ 5 ఏళ్లలో మా దగ్గర ఎంత నొక్కాడో మేం చెప్పాలిగా. ఇటీవు చెప్తా విను. 5 సంవత్సరాల క్రితం ఇసుక ఫ్రీగా దొరికేది. ఇప్పుడు అదే ఇసుక లారీ 40,000 రూపాయలకు అమ్ముతున్నారు. మా ఇల్లు కట్టుకోవడానికి 3 లారీల ఇసుక పట్టింది. అంటే 1,20,000 రూపాయలు ఒక్క ఇసుకే అయ్యింది. ఇదే కాకుండా సిమెంటు, ఇనుము మొత్తం భారీగా రేట్లు పెంచేశాడయ్యా. మొత్తం కలిపి 2 లక్షలు నొక్కేశాడు. గతంలో కరెంటు బిల్లు నెలకి 200 రూపాయలు వచ్చేది, మరి ఇప్పుడు నెలకి 1000 రూపాయలు పెంచేశాడయ్యా. అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు. 5 సంవత్సరాలు కలిపి 50,000 రూపాయలు నొక్కేశాడు కరెంటు కింద. పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ మనకంటే 10 రూపాయలు తక్కువ. మా ఆయన ఆటోకి రోజుకి 10 లీటర్ల డీజిల్ పడుతుంది. అంటే రోజుకి 100 రూపాయలు, నెలకి 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు. అంటే 5 ఏళ్లకు కలిపి 1,80,000 రూపాయలు నొక్కేశాడయ్యా మళ్ళీ డీజిల్ కి. ఇదిగో నిత్యావసర ధరలు ఆకాశానికి ఎత్తేసాడయ్యా. బస్ ఛార్జీలు ఎక్కడికైనా వెళదామంటే డబుల్ చేసేసాడు. ఇలా రేట్లన్నీ పెంచుకుంటూ ఒక్కటేంటి, ఇంటి పన్ను, రోడ్డు పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను అంటూ మా నెత్తి మీద అన్ని పన్ను రుద్దేశాడయ్యా. ఇవన్నీ కలిపి 5 ఏళ్లలో మాకైన ఖర్చు ఎంతో తెలుసయ్యా? మేం పెట్టిన దాంట్లో మీరిచ్చింది ఎంత? ఈ విధంగా మీరు పెంచిన పన్నులన్నీ లెక్కలేస్తే ఈ 5 ఏళ్లకు గాను మా ఒక్క కుటుంబం నుంచే అక్షరాల 11,52,000 రూపాయలు నొక్కేశాడయ్యా. అంటే ఆఫ్టర్ ఆల్ మీరిచ్చింది 1,02,000 రూపాయలు ఒక బటన్ నొక్కి, కానీ మా దగ్గర నొక్కేసింది 10,50,000 రూపాయలు. ఇంకా మీరేదో మాకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మీరు ఇచ్చిందంతా బోడి ఇంకా చెప్తున్నావు. కాబట్టి ఈసారి మా చంద్రన్నకే ఓటేస్తాం, మా టీడీపీనే గెలిపించుకుంటాం. వెళ్ళి ఎలవయ్యా. అమ్మ ఒడి ఆటో నేస్తం కట్ చేస్తాం. మా చంద్రన్న పెట్టిన సూపర్ 6 పథకాలు ఉన్నాయిగా. తొందరలోని ఇల్లు రోడ్ వైండింగ్ లో పోతుంది. మళ్ళీ గెలిపించడానికి మా ఆంధ్ర ప్రజలు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా? వచ్చేది బాబే, ఇచ్చేది బాబే. ఎలా వెళ్ళి ఎలవయ్యా, వెళ్ళడా. వచ్చారు ఊపుకుంటూ వైసీపీ జెండాలు వేసుకొని. ఈసారి బుద్ధునోడెవ్వడూ నమ్మడు మీ మాట. బాగా చెప్పావు. మద్యం ధరలు పెంచేసి నా దగ్గర కూడా 5 ఏళ్లలో 2,16,000 నొక్కేశాడు దుర్మార్గుడు. ఈ జెండా పట్టుకొని మరి ఏడుతోటి తిరుగుతున్నావు? బుద్ధి లేదా? బుద్ధిలే కాదక్క, బుడ్డి లేక. నా 1/4 మందు 500 ఇస్తానంటే వచ్చా, లేకపోతే ఎవడొస్తాడు? సర్లే, ఓటెవరికేస్తావు? ఇవన్నీ తీసుకుని చంద్రన్నకే వేస్తా. నచ్చావురా తమ్ముడు. ఇలా అందరిలో మార్పు వచ్చి